హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎస్ఎస్కే విన్నర్స్ అకాడమీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 30th ఏప్రిల్ రోజున అంటే దాదాపు 10 రోజుల క్రితము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్కి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి సమాచారము ఒక జీవో ద్వారా అందించింది. అయితే ఈ జీవోని మన వాట్సాప్ ఛానల్లో అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. అయితే దీనికి నోటిఫికేషన్ రావడానికి సిద్ధంగా ఉందని చెప్పవచ్చు. కొంతమంది అయితే ఇక్కడ జూన్ 2 రోజు రావడానికి అవకాశం ఉందన్నట్టుగా చెప్తున్నారు. కాస్త అటు ఇటు అయినా సరే రావడానికి మాత్రం ఇది లైన్లో ఉందని చెప్పొచ్చు ఈ నోటిఫికేషన్. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో చూస్తాం. అసలు టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ జోన్లో ఎన్ని పోస్టులు వస్తున్నాయి, ఇక్కడ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని చెప్పేసి 3 రకాలైనటువంటి పోస్టుల గురించి చెప్పారు. మరి అవి మల్టీ జోనల్ పోస్టులా, జోనల్ పోస్టులా, అదేవిధంగా సిలబస్ ఏముంటుంది, అదేవిధంగా క్వాలిఫికేషన్ ఏముంటుంది, ఏజ్ ఎలిజిబిలిటీ ఏముంటుంది, ఇవన్నిటికి సంబంధించినటువంటి సమాచారం కూడా పూర్తిగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇక్కడ చూడొచ్చు, జియో ఎంఎస్ నెంబర్ 42 30th ఏప్రిల్ రోజున మనకి ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఏమన్నారు, ద రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద ఉండేటటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో మనకి 190 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 సంబంధించినటువంటి పోస్టులు క్రియేట్ చేసినట్టుగా చెప్తున్నారు. సో విచ్ ఈజ్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్. అయితే దీనికి సంబంధించినటువంటి యాక్షన్ని ఇనిషియేట్ చేస్తూ అదేవిధంగా ఇక్కడ శాంక్షన్ చేసినటువంటి పోస్టులని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేసేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. కాబట్టి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇక్కడ చూస్తే ఇందులో మెన్షన్ చేశారు. మనకు ఉన్నటువంటి మొత్తం 7 జోన్స్లో, మన తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి 7 జోన్స్లో వాటిని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈఓ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3కి సంబంధించి. ముందుగా మనం కాళేశ్వరం జోన్లో చూస్తే, కాళేశ్వరం జోన్లో మనకి కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు అనేటువంటి 5 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. కాబట్టి ఈఓ గ్రేడ్ 1కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది, అది మంచిర్యాల డిస్ట్రిక్ట్లో ఉంది. ఇక గ్రేడ్ 2లో మనం చూస్తే కొమరంభీం ఆసిఫాబాద్లో ఒక పోస్ట్ ఉంది, అదేవిధంగా పెద్దపల్లిలో 2 పోస్టులు ఉన్నాయి. ఇక గ్రేడ్ 3లో మనం చూస్తే ఒక పోస్ట్ మంచిర్యాలలో, ఒక పోస్ట్ పెద్దపల్లిలో ఉండడం అనేది జరిగిందనమాట. కాబట్టి మొత్తం కాళేశ్వరం జోన్లో మనకి 1+3+2 పోస్టులు అనేవి రావడం అనేది జరుగుతుందన్నమాట. ఇది కాళేశ్వరం జోన్. నెక్స్ట్ బాసర జోన్లో మనం చూస్తే, బాసర జోన్లో మొత్తం 4+6+4 14 పోస్టులు ఉన్నాయి మొత్తం. సో ఈఓ గ్రేడ్ 1లో చూస్తే ఆదిలాబాద్లో 1, నిజామాబాద్లో 1, అదేవిధంగా జగిత్యాల్లో 2 ఉన్నాయి. గ్రేడ్ 2లో చూస్తే ఆదిలాబాద్లో 1, నిర్మల్లో 3, నిజామాబాద్లో 1, జగిత్యాల్లో 1 ఉండడం జరిగింది. ఇంకా గ్రేడ్ 3లో మనం చూస్తే ఇక్కడ నిజామాబాద్లో 4 పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ రకంగా 14 పోస్టులు అనేవి ఉన్నాయి. ఒకవేళ రాజన్న సిరిసిల్లకు సంబంధించిన వాళ్ళు చూడండి, కరీంనగర్ డిస్టిక్లో ఈఓ గ్రేడ్ 1కి 1, రాజన్న సిరిసిల్ల డిస్టిక్ 1, అదేవిధంగా సిద్దిపేటలో 1, కామారెడ్డిలో 1 పోస్టులు, మొత్తం 4 పోస్టులు ఈఓ గ్రేడ్ 1లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ గ్రేడ్ 2లో మనం చూస్తే సిద్దిపేటలో 2, అదేవిధంగా మొత్తం అంతే, సిద్దిపేటలో 2 మాత్రమే పోస్టులు, మొత్తం 2 పోస్టులు. ఇంకా గ్రేడ్ 3లో మనం చూస్తే 1 పోస్ట్ మాత్రమే ఉంది, అది కామారెడ్డిలో ఉంది. ఇంకా లీస్ట్గా చూస్తే 4+2+1 మొత్తం మనకు 7 పోస్టులు అనేవి ఉండడం అనేది జరిగిందనమాట. ఇది రాజన్న జోన్లో. ఇంకా భద్రాద్రి కొత్తగూడెంలో ఇక్కడ చూస్తే కొత్తగూడెంలో 2 పోస్టులు ఈఓ గ్రేడ్ 1కి, ఖమ్మంలో 6, అదేవిధంగా హన్మకొండలో 1, మొత్తం 9 పోస్టులు గ్రేడ్ 1లో ఉన్నాయి. గ్రేడ్ 2లో చూస్తే ఖమ్మంలో 2, మహబూబాబాద్లో 2 ఉన్నాయి, మొత్తం 4 పోస్టులు. అదేవిధంగా గ్రేడ్ 3లో ఖమ్మంలో 3, మహబూబాబాద్లో 3, అదేవిధంగా వరంగల్లో 2, మొత్తం 7 పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే 9+1, 9+4 13, 13+7 20 పోస్టులు అనేవి మనకు భద్రాద్రి కొత్తగూడెం జోన్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ సూర్యాపేటలో ఇక్కడ యాదాద్రి జోన్లో మనం చూస్తే ఈఓ గ్రేడ్ 1లో సూర్యాపేటలో 1, నల్గొండలో 1, ఓకే, అదేవిధంగా భువనగిరి, యాదాద్రిలో 1, ఆ డిస్టిక్లో 1, ఇంకా మొత్తం 6 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా గ్రేడ్ 2లో సూర్యాపేటలో 6, నల్గొండలో 7, భువనగిరిలో 1, అదేవిధంగా జనగాంలో 1 పోస్ట్ అని మొత్తం 15 పోస్టులు. ఇంకా గ్రేడ్ 3లో చూస్తే హైయెస్ట్గా సూర్యాపేటలో 13, నల్గొండలో 10, అదేవిధంగా భువనగిరిలో 3, జనగాంలో 1 పోస్ట్, మొత్తం 27 పోస్టులు గ్రేడ్ 3కి. ఇంకా ఇక్కడ చూస్తే మనకు ఎక్కువ మొత్తంలో ఇక్కడ యాదాద్రి జోన్లో ఉన్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక చార్మినార్ జోన్లో మనం చూస్తే ఇక్కడ హైదరాబాద్లో 5, రంగారెడ్డిలో 1, సంగారెడ్డిలో 4,
మొత్తం 10 పోస్టులు గ్రేడ్ 1కి సంబంధించి, అదేవిధంగా గ్రేడ్ 2కి 27, అదేవిధంగా గ్రేడ్ 3కి 30 పోస్టులు. ఇక్కడ హైయెస్ట్ పోస్టులు మనకు చార్మినార్ జోన్లో ఉన్నాయి. ఇంకా మనం చూస్తే 30 + 10 40 67 పోస్టులు అనేవి మొత్తం హైయెస్ట్ నెంబరు చార్మినార్లో ఉన్నాయని చెప్పొచ్చు. ఇక జోగులాంబ జోన్లో మనం చూస్తే ఈవో గ్రేడ్ 1లో మహబూబ్ నగర్లో 1, గద్వాల్లో 2 ఉన్నాయి. ఇంకా నాగర్ కర్నూల్లో 4, మొత్తం 7 పోస్టులు. ఇంకా అదేవిధంగా గ్రేడ్ 2లో నారాయణపేటలో 1, వనపర్తిలో 1, నాగర్ కర్నూల్లో 2 పోస్టులు ఉన్నాయన్నమాట. గ్రేడ్ 3లో చూస్తే మహబూబ్ నగర్లో 7, నారాయణపేటలో 2, గద్వాల్లో 2, వనపర్తిలో 2, నాగర్ కర్నూల్లో 3, మొత్తం 16 పోస్టులు గ్రేడ్ 3లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా ఎక్కువ మొత్తంలోనే 21 + 7 28 పోస్టులు మనకు ఉండడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి ఎక్కువ పోస్టులు చార్మినార్ జోన్లో ఎక్కువ పోస్టులు వచ్చినాయి. 67 పోస్టులు చార్మినార్ జోన్లో వచ్చినాయి. ఆ తర్వాత హైయెస్ట్లో జోగులాంబలో కూడా వచ్చింది. ఇంకా ఆ తర్వాత కొత్తగూడెంలో హైయెస్ట్, అదేవిధంగా యాదాద్రి, ఆ తర్వాత కొత్తగూడెంలో వచ్చినాయి. బాసర జోన్లో కూడా కన్సిడరబుల్ 14 పోస్టులు ఉన్నాయి. ఇక తక్కువ చూస్తే కాళేశ్వరంలో తక్కువ పోస్టులు ఉన్నాయి, కాళేశ్వరం జోన్లో. అదేవిధంగా రాజన్న జోన్లో తక్కువ పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. కాబట్టి ఇది దీనికి సంబంధించిన మొత్తం శాంక్షన్ చేసినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఈ రెండు కూడా గెజిటెడ్ స్టేటస్. గ్రేడ్ 3 అనేది నాన్ గెజిటెడ్ స్టేటస్ అని చెప్పొచ్చు. అంటే లైక్ గ్రూప్ 4 లాగా అనమాట. సో గ్రేడ్ 3 అనేది గ్రేడ్ 1, గ్రేడ్ 2 అనేవి అంటే ఒక రకంగా చెప్పాలంటే గ్రేడ్ 1 గ్రూప్ 1 క్యాడరు, అదేవిధంగా గ్రేడ్ 2 అనేది గ్రూప్ 2 సంబంధించినటువంటి ఆ స్టేటస్లో గెజిటెడ్ స్టేటస్లో చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఈ గ్రేడ్ 1కి సంబంధించినటువంటిది ఇక్కడ ఉన్నటువంటి 41 పోస్టులు గ్రూప్ 2 నోటిఫికేషన్తో కలిపి వస్తాయి. ఇంకా మిగతా గ్రేడ్ 2, గ్రేడ్ 3 పోస్టులకు మాత్రము సపరేట్గా నోటిఫికేషను రిలీజ్ చేస్తుంది టీజీపీఎస్సీ అనేటువంటి సమాచారం ఉంది. అలాగైనా జరగచ్చు, లేదంటే ఈ 3 గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3కి సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి ఒకటే నోటిఫికేషన్లో ఈ 3 విభాగాలుగా రావడానికి అవకాశం అనేది ఉంది. సో మొత్తానికి ఒకవేళ గ్రేడ్ 1కి సంబంధించినటువంటి పోస్టులు ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో రాకపోయినా గ్రేడ్ 2, గ్రేడ్ 3కి సంబంధించినటువంటి పోస్టులు మాత్రం ఫస్ట్ భర్తీ చేసి గ్రేడ్ 1కి సంబంధించినటువంటివి నెక్స్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్లో రావడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దీని మీద ఒకసారి నోటిఫికేషన్ వస్తే క్లారిటీ వస్తుంది. బట్ ఎలాగైనా సరే ఈవెన్ గ్రేడ్ 2, గ్రేడ్ 3కి అయినా ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఎవరైతే ఉద్యోగం అనుకునే వాళ్ళు ఈ జాబ్ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ సిలబస్ ఏముంటుంది అనేటువంటి దాన్ని మనం చూస్తే ఫస్ట్ పేపరు ఇక్కడ వచ్చేసి మనకు జిఎస్ అనేటువంటిది 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ ఉంటాయి. జిఎస్ జనరల్ స్టడీస్. అదేవిధంగా సెకండ్కి సంబంధించినటువంటి హిందూ ఫిలాసఫీకి సంబంధించినటువంటి హిందూ ధర్మశాస్త్రాలకు సంబంధించినటువంటి పేపర్ 2 ఉంటుంది. అది కూడా 150 క్వశ్చన్స్, 150 మార్కులు ఉంటుంది. ఆ రకంగా జిఎస్ ఫస్ట్ పేపర్ అనేది జిఎస్ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. సెకండ్ పేపరు హిందూ ఫిలాసఫీ, హిందూ ధర్మశాస్త్రాలకు సంబంధించినటువంటి సిలబస్. అంటే ఇక్కడ ఉండేటువంటి పురాణాలు, మహాభారతం, రామాయణం, భాగవతం, అంటే అదేందో పూర్తిగా చూస్తాం మనము. సో ఇది 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. ఈ రకంగా 2 పేపర్లు ఉంటాయి. ఇంకా ముఖ్యమైనటువంటి ఇక్కడ అంశం ఏంటంటే గమనించాల్సింది, ఈ పోస్ట్కి ఖచ్చితంగా హిందూ రిలీజన్కి సంబంధించిన హిందూ మతానికి సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు అంటే క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, ఇతర వేరే మతాలకు సంబంధించిన ఎవరైనా సరే దీనికి ఎలిజిబిలిటీ ఉండదన్నమాట. హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అంశం. మరి ఇక్కడ చూస్తే పేపర్ 1 జనరల్ స్టడీస్లో ఏముంటుంది అనేటువంటిది మనం ఇక్కడ చూస్తే, ఇక్కడ చూడండి దీన్ని క్లియర్గా చూస్తే కరెంట్ అఫైర్స్ ఏదైతే మనకు గ్రూప్ 4కి సంబంధించినటువంటి పేపర్ 1 ఏదైతే ఉండనో, అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించినటువంటి పేపర్ 1 ఏదైతే ఉండనో, సో ఈ రెండింటిని చూసుకోవాలి. సో ఇక్కడ చూస్తే కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, జాగ్రఫీ, ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే పాలిటీ, అదేవిధంగా ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్, అదేవిధంగా మోడర్న్ ఇండియన్ హిస్టరీ విత్ ఏ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్, హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్, అదేవిధంగా సొసైటీ, కల్చరు, హెరిటేజ్, ఆర్ట్స్, లిటరేచర్ ఆఫ్ ద తెలంగాణ, అదేవిధంగా పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనమాట. ఇది యాక్చువల్గా మనకు ఉన్నటువంటి గ్రూప్ 4 పేపర్ 1కి సంబంధించినటువంటి నాన్ గెజిటెడ్ స్టేటస్కి సంబంధించినటువంటి
సిలబస్. అదేవిధంగా గెజిటెడ్ స్టేటస్ సంబంధించినటువంటి సిలబస్ మనం చూస్తే కొంత మోడిఫికేషను. ఇక్కడ కరెంట్ అఫైర్స్లో రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అంటారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, దాంతోపాటు ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, పర్యావరణ సమస్యలు, డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తులకు సంబంధించింది. అదేవిధంగా వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఆ తర్వాత హిస్టరీ అండ్ కల్చర్ అండ్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, అంటే ఇందులో మనకు మెడివల్ హిస్టరీ, యాన్షియంట్ హిస్టరీ వస్తుంది, మోడర్న్ ఇండియన్ హిస్టరీ వస్తుంది. ఆ తర్వాత సొసైటీ, కల్చర్, హెరిటేజ్ అండ్ ఆర్ట్స్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, అంటే తెలంగాణ కల్చరు. అదేవిధంగా పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఇది సోషల్ ఎక్స్క్లూజన్, సోషియాలజీకి సంబంధించినటువంటి ఒక విభాగము, సోషల్ ఎక్స్క్లూజన్ అనేటువంటిది సామాజిక శాస్త్రానికి సంబంధించింది. అదేవిధంగా ఇక్కడ ఇంకా ముఖ్యమైనటువంటి పార్టు లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్, బేసిక్ ఇంగ్లీషు. ఇవి ఇక్కడ ఉండేటువంటి సిలబస్. అంటే ఇది గెజిటెడ్ స్టేటస్కి సంబంధించినటువంటి సిలబస్, ఇది నాన్ గెజిటెడ్ స్టేటస్కి సంబంధించినటువంటి సిలబస్. కాబట్టి ఉన్నటువంటి పోస్టులో గెజిటెడ్ స్టేటస్ పోస్ట్ ఉంది, అదేవిధంగా నాన్ గెజిటెడ్ స్టేటస్ సంబంధించిన పోస్ట్ కూడా ఉంది. కాబట్టి సిలబస్ మీద క్లారిటీ రాదు. ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పూర్తి మొత్తంలో తెలుస్తుంది. కానీ నోటిఫికేషన్ రాకముందు మనమైతే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, అదేవిధంగా తెలంగాణ మూమెంటు, తెలంగాణ కల్చరు, అదేవిధంగా లాజికల్ రీజనింగ్, బేసిక్ ఇంగ్లీష్, ఇలాంటివి అయితే చదువుకోవాలి. సో ఇవి మేజర్గా ఉండేటటువంటి సిలబస్ ఇదే. బట్ అందులోనే ఇక్కడ గెజిటెడ్ స్టేటస్, నాన్ గెజిటెడ్ స్టేటస్ సంబంధించినటువంటి దాని యొక్క పోస్ట్ కేటగిరైజేషన్ బట్టి అది మారడానికి అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్లో క్లారిటీ వస్తుంది. బట్ ఇప్పుడు ఇక్కడ మనం ఉండేటటువంటి మేజర్ టాపిక్స్ అయితే ఫస్ట్ చదువుకుంటే సరిపోతుంది. కాబట్టి అది పేపర్ 1కి సంబంధించింది. పేపర్ 2లో మనం చూస్తే హిందూ ఫిలాసఫీ, అదేవిధంగా టెంపుల్ సిస్టమ్స్ అని చెప్పేసి అంటారు. డిగ్రీ స్టాండర్డ్లో వస్తుంది. తెలుగు మీడియం వాళ్ళకి కూడా ఇక్కడ చూస్తే హిందూ తత్వశాస్త్రము మరియు దేవాలయ వ్యవస్థ అనేటువంటిది ఇక్కడ చెప్తారు. కాబట్టి స్క్రిప్చర్స్ ఉంటాయి. స్క్రిప్చర్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రాలు, హిందూ ధర్మశాస్త్రాల్లో డీప్ నాలెడ్జ్ ఆఫ్ రామాయణం, మహాభారతం, అదేవిధంగా భాగవతం, పురాణాలు. మనకునేటువంటి రామాయణము, మహాభారతము, భాగవతము, పురాణాలకు సంబంధించినటువంటి పూర్తి అధ్యయనం చేయాలి. దాని నుంచి క్వశ్చన్స్ అవ్వడానికి అవకాశం ఉంటాయి. అంటే ఇక్కడ రామాయణంలోని భాగాలను ఏమంటారు, ఖండాలు అంటారు, మహాభారతంలో ఏమంటారు, పర్వాలు అంటారు, భాగవతంలో స్కందాలు అంటారు, పురాణాలు ఈ రకంగా ఇట్లా ఈ రకరకాలైన భాగాలు అందులో ఏమేమి ఉంటాయి అవన్నిటి గురించి పూర్తి అధ్యయనం అనేది చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. టెంపుల్ సిస్టమ్, దేవాలయ వ్యవస్థలు. దేవాలయ వ్యవస్థలో ఇక్కడ ఆగమాలు అనేటువంటివి ఉంటాయి. మనకు వైష్ణవం, శైవం, శాక్తేయం అనేటువంటి ఉన్నాయి. అంటే విష్ణువుని ఆరాధించే వాళ్ళు వైష్ణవులని, శివుల్ని ఆరాధించే వాళ్ళు శైవులు అని చెప్పేసి అంటారు. సో అట్లా చరిత్రలో మనం చూస్తే ఈ శైవ వైష్ణవ మతాల మధ్య పెద్ద పెద్ద గొడవలు జరిగిన, యుద్ధాలు కూడా జరిగినాయి అన్నట్టుగా మనం చదువుతాము. దానిలో భాగంగా శాతవాహనుల కాలంలో ఉండేటటువంటి మతం ఏదని, అదేవిధంగా ఇక్షాకుల్లో ఉండే వారు అనుసరించినటువంటి మతం ఏదని, ఇట్లా మనం చరిత్రలో చదువుకున్నాం తెలంగాణ హిస్టరీలో. సో అలాంటి సంబంధించిన ఆగమాలు అంటాం వీటిని, వాటి గురించి. అదేవిధంగా వేద సంస్కృతి, వేదాలు పుట్టినప్పుడు ఏర్పడినటువంటి ఆ సంస్కృతి, వేద సంస్కృతిలో ఉండేటటువంటి ఆ వేదాలు ఎన్ని, వాటిలో ఏం చెప్పబడింది అనేటువంటి తత్వాల గురించి నేర్చుకుంటాం. అదేవిధంగా ఆచారాలు, దేవాలయ వాస్తుశిల్ప కళలు గురించినటువంటి సమగ్ర జ్ఞానం అనేటువంటిది మనం చేయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ డీప్ నాలెడ్జ్ ఆఫ్ ఆగమాస్, వేదిక్ కల్చర్, రిచువల్స్, టెంపుల్ ఆర్కిటెక్చర్, ఇదంతా కూడా చూడాలి. అదేవిధంగా లాస్ అండ్ ఎథిక్స్ అంటే చట్టాలు మరియు నీతి శాస్త్రంలో హిందూ తత్వశాస్త్రము, గురువులు. తత్వశాస్త్రం అంటే ఏంటి, తత్వము అనేటువంటిది ఇది అంటే భక్తి అనేటువంటి దానిలో తత్వం అనేటువంటిది ఉంటుంది. అంటే ఒక తత్వం నుంచే మతం పుట్టిందని వాస్తవంగా చెప్తున్నాయి మనకున్నటువంటి శాస్త్రాలు. అంటే ప్రతి ఒక్క మతానికి కూడా దానికి సంబంధించిన తత్వం వేరే రకంగా ఉంటుంది. అంటే మనకు సంబంధించి మన తత్వంలో మనకు ఒక పునర్జన్మ ఉంటుంది, మన పాప పుణ్యాలు అనేటువంటివి మనకు వచ్చే జన్మను డిసైడ్ చేస్తాయి. అదేవిధంగా మోక్షం అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక పదాన్ని గురించి చెప్తుంది మన శాస్త్రం. కాబట్టి మానవుడు ఈ జనన మరణాలు అనేటువంటి ఈ పరంపరలో కొనసాగుతుంటాడు. ఎప్పుడైతే ఈ పాపపుణ్యాలు లేకుండా చేసుకుంటూ వెళ్తామో అప్పుడు పాపపుణ్యాలు లేనటువంటి స్థితికి ఎప్పుడైతే వస్తామో ఈ జన్మం మళ్ళీ రాకుండా, అంటే మనిషి రూపంలో మళ్ళీ జన్మించకుండా మోక్షాన్ని పొందుతాము, దేవుళ్ళలాగా మారిపోతాం అంటారు. ఇది తత్వం. ఇది రకంగా అంటే హిందూ ధర్మశాస్త్రము ఈ విధంగా చెప్తుంది. అదే క్రిస్టియన్ ధర్మశాస్త్రాలైనా, ముస్లిం ధర్మశాస్త్రాలైనా, ఇతర మతాల ధర్మశాస్త్రాలైనా వేరే రకంగా చెప్తారు.
అది క్రిస్టియన్ ధర్మశాస్త్రాల్లో ఒక బాప్తిజం అనేటువంటి పదాన్ని, క్రీస్తుని అనుసరించినటువంటి పదాన్ని ఇలా చెప్తారు. అంటే ప్రతి మతానికి ఒక తత్వం అనే దాని గురించి ఉంటుంది. మనం ఇక్కడ హిందూ తత్వశాస్త్రం గురించి సమగ్రంగా చదవాలి. ఆ హిందూ తత్వశాస్త్రంలో మొట్టమొదటి అక్కడ ఉండేటువంటి స్టెప్ ఇక్కడ గురువుని ఆశ్రయించడం ద్వారా తత్వం నేర్చుకుంటాం అనేటువంటి దాని గురించి చెప్తారనమాట. కాబట్టి అట్లా గురువులు అనేవాళ్ళు మనకు రకరకాలు వచ్చారు. వాళ్ళని అల్వార్లు, నాయనార్లు, ఇక్కడ ఆచార్యులు అనే దాని గురించి ఉంటుందన్నమాట. వాటి గురించి చదవాలి. అదేవిధంగా సామాజిక నిర్మాణము అండ్ దత్తత మరియు వారసత్వం వాటి గురించి లోతైనటువంటి పరిజ్ఞానం ఉండాలి అన్నమాట. కాబట్టి ఇక్కడ చూస్తే ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఆఫ్ హిందూ ఫిలాసఫీ, గురూస్, సోషల్ స్ట్రక్చర్, అడాప్షన్ అండ్ సక్సెషన్, అది దానికి సంబంధించింది. ఇక పరిపాలనకు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి స్పెసిఫిక్ డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, ఈఓకి సంబంధించినటువంటి స్పెసిఫిక్ డ్యూటీస్ ఏముంటాయి. మనకు ఎండోమెంట్ యాక్ట్ ఉంది 30/87, అంటే 1987లో వచ్చినటువంటి జిఓఎంఎస్ నెంబర్ 30 అనేటువంటిది ఎండోమెంట్ యాక్ట్. దానిలో ఉండేటువంటి సమాచారాన్ని గురించి మనం సబ్జెక్ట్ని చదవాలి. అది ఎండోమెంట్ చట్టంలోని సెక్షన్ 29కి సంబంధించినటువంటి ఎండోమెంట్ అంటే ఈఓ యొక్క విధులు అక్కడ ఉంటాయి, దాని గురించి సమగ్రంగా చదవాలి. అదేవిధంగా ఆదాయ వనరులు ఏముంటాయి, భూమి రికార్డులు అంటే ఎండోమెంట్ భూములకు సంబంధించినటువంటి మనకు ఆర్ఓఆర్ చట్టాల్లో ఆర్ఓఆర్ చట్టంకి సంబంధించినటువంటి ఎండోమెంట్ చట్టాలు కొన్ని ఉన్నాయి. ఈ భూమి రికార్డులకు సంబంధించి ఎండోమెంట్ భూములకు సంబంధించినటువంటి దాని గురించి పూర్తిగా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే మనకు ఉండేటువంటి 1971 ఆర్ఓఆర్ చట్టము, 1948 ఆర్ఓఆర్ చట్టాలు, కాసరాజ్ చట్టాలు, ఇప్పుడు ఉన్నటువంటి ధరణి చట్టాలు, ఇప్పుడు ఉన్నటువంటి భూభారతి చట్టాల్లో రకరకాలుగా ఎండోమెంట్స్కి భూములకు సంబంధించినటువంటి చట్టాలు ఏ విధంగా మారుతూ వస్తున్నాయి దాని గురించి చదవాలి. కాబట్టి ఇదంతా కూడా ఇది పేపర్ 2లో వస్తుందన్నమాట. పేపర్ 2లో 150 క్వశ్చన్స్కి మనం చదవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. కాబట్టి ఇది ఇక ఏజ్ అనేటువంటిది చూస్తే ఎంత ఏజ్ ఉన్న వాళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చు అంటే జనరల్గా మనకు 18 to 34 అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో ముందు నుంచి, అంటే మనకు ఆంధ్రప్రదేశ్లో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మనకు ఉన్నటువంటి ఇది 18 ఇయర్స్ నుంచి 34 ఉన్న వాళ్ళు ఏ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. కానీ వాస్తవంగా మనకు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వము గత ప్రభుత్వ కాలంలో ఈ 18 to 34ని +10 ఇయర్స్ పెంచారు. దీన్ని 34 to 10 ఇయర్స్ పెంచారు. ఆ రకంగా 18 to 44 ఇయర్స్ ఉండేది మొన్నటిదాకా. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు పెంచి మనకు 18 to 46 ఇయర్స్ ఎలిజిబిలిటీ ఇచ్చారనమాట. అంటే ఇన్ని రోజులు మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్కి, అంటే ఇన్ని రోజులు మనకు జరిగినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇవన్నీ కూడా 18 to 46 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండే అనమాట ఎలిజిబిలిటీ. అంటే వాస్తవంగా 18 to 34 కానీ గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పెంచింది, కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు పెంచింది. ఆ రకంగా 18 to 46 ఉండే, ప్లస్ 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉండే. 5 ఇయర్స్ రిలాక్సేషన్ దేనికి, బీసీకి, ఎస్సీకి, ఎస్టీకి, ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరికీ కూడా 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉండే అనమాట. ఆ రకంగా 18 to 51 ఇయర్స్ ఉన్న వారికి కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉండే. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి అంటే వీళ్ళొక జీవో ద్వారా ఇచ్చారు 10 ఇయర్స్, వీళ్ళొక జీవో ద్వారా ఇచ్చారు 2 ఇయర్స్. ఈ రెండు కూడా ఎక్స్పైర్ అయిపోయినాయి ఇప్పుడు. కాబట్టి ప్రజెంట్ ఉన్నటువంటి ఏజ్ ఎలిజిబిలిటీ ఇప్పుడు 18 to 34 ఇయర్స్ మాత్రమే. 18 నుంచి 34 సంవత్సరాలు ఉన్న వాళ్ళు మాత్రమే ప్రజెంటే దీన్ని అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు చాలామంది అభ్యర్థులు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలి, మళ్ళీ 10 సంవత్సరాలు పెంచాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సో వాళ్ళు రీసెంట్గా టీజీపీఎస్సీ ఆఫీస్ని కానీ ఇతర మంత్రులను కానీ ప్రజాప్రతినిధులు కానీ కలవడం జరిగింది. కాబట్టి గవర్నమెంట్ కూడా మళ్ళీ 10 సంవత్సరాలు దాన్ని ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడానికి, అంటే ఏజ్ పెంచడానికి అవకాశం ఉంది అనేటువంటి వార్తలని మనకు వినిపిస్తున్నాయి. కాబట్టి ఒకవేళ ఇట్లా జరిగితే 18 to 44 ఇయర్స్ ఉండడానికి అవకాశం ఉంది, ప్లస్ 5 ఇయర్స్ అనమాట. అంటే మనకు 18 to 49 ఇయర్స్, అంటే ఓసీ ఓపెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు తప్ప మిగతా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ సంబంధించిన వాళ్ళందరికీ కూడా 18 to 49 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. నోటిఫికేషను ఏ టైంలోనే రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి నోటిఫికేషన్ ఇది. కాబట్టి June 2 అనేది మనకు వినబడుతుంది, లేదా ఆ తర్వాత అయినా జూన్ నెలలో రావడానికి అవకాశం ఉంది, లేదా జూలై నెలలో రావడానికి అవకాశం ఉంది. సో ఏదైనా లైన్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ ఇది. కాబట్టి అంటే ఈ ఉద్యోగం సాధించాలన్న వాళ్ళు ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఎందుకంటే మనకు తెలుసు నోటిఫికేషన్స్ లేవు, కరువు కాలం. కాబట్టి ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్ వచ్చిందని అనగానే భారీ మొత్తంలో దీనికి ప్రిపేర్ అవుతారు, అభ్యర్థులు ఉంటారు. కాబట్టి దీన్ని సాధించాలనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచి శ్రద్ధ పెట్టి చదువుకోవడం బెటర్ థింగ్ అనమాట. కాబట్టి ఇది దీనికి సంబంధించింది. దీని గురించి ఏమైనా అప్డేట్ ఉంటే
మన ఛానల్లో పోస్ట్ చేస్తాం. మన వాట్సాప్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా ఇతర నోటిఫికేషన్ అన్నిటికి సంబంధించిన అప్డేట్స్ కూడా మనం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. సో థ్యాంక్ యూ. జై హింద్.